కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి ప్లాట్ఫామ్ సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే ఈ వ్యవస్థ ప్రధానమంత్రి మాతృవందన యోజనను సామాన్యులకు మరింత చేరువ చేసింది. మాతృత్వ రక్షణతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా అమలవుతున్న ఈ పథకం 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ప్రగతిని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాలనలో వేగం పారదర్శకతను పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించే ప్రగతి ప్లాట్ఫామ్ ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టులు, సామాజిక భద్రతా పథకాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రగతి ప్లాట్ఫామ్ సమీక్షల ఫలితంగానే ప్రధానమంత్రి మాతృవందన యోజన నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు భరోసా కల్పిస్తోంది. ఈ పథకం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు రక్షణ కవచంలా నిలిచింది. మొదటి సంతానానికి 5,000 రూపాయలు, రెండవ సంతానం ఆడపిల్ల అయితే 6,000 రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ పథకం కింద గత ఏడాది డిసెంబర్ నాటికి 4,26,00,000 మంది మహిళలు లబ్ధి పొందారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు వారికి ఎంతో భరోసా కల్పిస్తోందని లబ్ధిదారులు పేర్కొన్నారు. माननीय प्रधानमंत्री जी का भी बहुत बहुत धन्यवाद कि उन्होंने इस योजना को हम जैसी गर्भवती महिलाओं के लिए यह योजना लागू की. ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా అందిన సూచనలతో ఈ పథకానికి అత్యాధునిక సాంకేతికతను జోడించారు. గత ఏడాది మే 21 నుంచి కొత్త దరఖాస్తుల కోసం ఫేషియల్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేశారు. పోషన్ ట్రాకర్ ద్వారా అమలవుతున్న ఈ ముఖ గుర్తింపుతో అర్హుల ఎంపికలో అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఈ విధానంలో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేలాగా మంత్రిత్వ శాఖ డ్యూలిస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ముందుగానే అర్హులైన వారి వివరాలను సేకరించి వారు దరఖాస్తు చేసుకోవటానికి ముందే పథకంతో అనుసంధానిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 16,30,000 మంది అనుసంధానమయ్యారు. అంతేకాకుండా PMMVY పోర్టల్, హెల్ప్ లైన్ నెంబర్ 1515 ద్వారా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రగతి సమీక్షల ద్వారా మరింత పటిష్టం చేశారు. దీంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన మరింత పారదర్శకంగా అమలవుతూ ఎంతో మంది మహిళలకు ఆర్థిక భరోసాని కల్పిస్తోంది. బ్యూరో రిపోర్ట్, DD న్యూస్ ఆంధ్ర.